సిఆర్డిఏ చట్టం. ఆ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. గతంలో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు తెలుసు. కానీ సడన్గా కొన్ని సంవత్సరాల్లో ఒక సంవత్సరం కౌలు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఒక 10 మంది రైతులు వచ్చి ఫీజులు కట్టి కోర్టులో కేసులు నమోదు చేశారు. మా జడ్జి గారు చెప్పారు, ఆ 10 మందికి కౌలు రిలీజ్ చేయండి అని. సార్ 33,000 ఎకరాల రైతులు ఇచ్చినారు, మరి అందరికీ కూడా రిలీజ్ చేయొచ్చా అంటే లేదు కోర్టులో కేసులు వేసిన వాళ్ళకి. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పినట్టు ఆ నైపుణ్యతో లేకపోతే దాని గురించి అవగాహనో ఫీజులు కట్టే స్తోమతో వారికి ఉండదు. మరి వారికి కౌలు వస్తుందా అంటే రాదు. మరి అదెట్లా? ప్రతి సంవత్సరం ఇస్తానన్న కౌల్ని సిఆర్డిఏ చట్ట విరుద్ధంగా పోతే మనం సిఆర్డిఏని ప్రశ్నించచ్చా? ప్రతి ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే ఓట్లు అడుగుతాడు. ఎలక్షన్ అయిపోయాక ఈ 33,000 కాదు ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటాడు. ఆ ఎమ్మెల్యేకి మనం తెలుసు, మన సామాజిక వర్గము తెలుసు, మన ఓటు అవసరమో తెలుసు. కానీ సిఆర్డిఏ ఆఫీస్లో ఉండే క్లర్క్కి తెలుసా? మనం ఫైల్ తీసుకొని మాది కొంచెం ఇలా ఇబ్బంది వచ్చిందండి, సర్వే నెంబర్ మారిందండి, రోడ్డు పోటు తగిలిందండి అంటే ఏమయ్యా ఇప్పుడా మాట్లాడేది, ఆన్లైన్లో పెట్టుకోండి లేకపోతే అలా రండి ఇలా రండి అంటాడు. క్లర్క్కి మనం ఎవరో తెలీదు, మరి ఎమ్మెల్యే గారికి తెలుసు. అదే ఈ మధ్యకాలంలో రైతులు మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలా లేకపోతే సిఆర్డిఏ ఆఫీసర్ అధికారుల దగ్గరికి వెళ్ళాలా, మా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే మాట్లాడేంటి అంటూ నిలదీస్తున్నారు. ఒకటే అడగండి, మీకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తెలుసు కదా, టెండర్లు వేయడానికి ఒక్కరు ముందుకు రాలా. వ్యాపారస్తులు ఒకవేళ పూర్తిగా లాస్ అయిపోయినా ఐపీ పెట్టేస్తారు, ఏ దిగులు లేదు. మరి వాళ్ళే టెండర్లు ఎందుకు ఇట్లా అంటే ఫ్యూచర్ ఆలోచించుకొని ఏమన్నా ఇబ్బంది వస్తే నష్టపోతామేమోనని వ్యాపారులు ఆలోచించినంత తెలివిగా రైతులు ఆలోచించలేకపోతున్నారా? రేపటి రోజు తేడా పడితే ఈ 33,000 ఎకరాలు ఎప్పుడు డెవలప్ చేస్తారు, 40,000 ఎకరాలు ఎప్పుడు డెవలప్ చేస్తారు? పోతారులే రైతులు, ఐపీలు పెట్టడానికి లేదు కదా. అందుకని అసహాయుల్లాగా నిస్సహాయుల్లాగా రైతులనే మోసం చేయాలనుకుంటున్నారా? ఉట్టికెక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కుతుందా అంటారు. 33,000 ఎకరాలు డెవలప్ చేయండి సార్. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి ఎందుకు వెళ్తుంది, అమరావతికి ఎందుకు రాదు? ఏదో కంపెనీ వస్తానే కదా. అరే మొన్న మధ్య ఎప్పుడో బందోబస్తుకి వెళ్ళినప్పుడు ఒక కానిస్టేబుల్ పాము కరిచి చనిపోయాడు. పాము కరవంగానే వెంటనే చనిపోరు కదా, దగ్గరలో ఉండే హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే బతికేస్తారు. కానీ ఎక్కడ కరిచింది? తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడో అవతల ఎక్కడో కరిచేసింది. మరి ఎక్కడున్నాయి హాస్పిటల్స్? ఒకటి గుంటూరు రావాలి లేకపోతే విజయవాడ మణిపాల్కి రావాలి. అక్కడి నుంచి ఎంత దూరం? కంపెనీలు పెట్టేస్తాం, రియల్ ఎస్టేట్ చేసేస్తాం అంటే వచ్చే ప్రతి ఒక్కడు ఫెసిలిటీస్ చూసుకుంటాడండి. ఉద్యోగం ఎక్కడైనా చేస్తాడు, ఊరవతలైనా సరే. ఇల్లు ఎక్కడ ఉండాలనుకుంటాడు? సెక్యూర్ ప్లేస్లో ఉండాలనుకుంటారు. ఆ సెక్యూర్ ప్రిన్సెస్ మీరు కల్పిస్తున్నారా? ఈరోజు హైకోర్టు భవనానికి దగ్గరలో ఒక్క హోటల్ లేదు, ఒక్క కాటేజెస్ లేవు. మాకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన సీనియర్కు 2:30కి మ్యాటర్ ఉంటుంది, అతను 10:30కే వస్తాడు. ఈ లోపు అతను రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడ కూర్చోబెడతాం? ఎక్కడా లేదు. ఇదేం రాజధాని అమ్మా, ఇదేం రాజధాని? ఒక హోటల్ లేదు, ఒక 5 స్టార్ హోటల్ లేదంటే సార్ తాడేపల్లిలో ఉంటుంది సార్. అక్కడ దాకా ఎవరు పోతారు? హైకోర్టుకి ఎదురుగా ఏముండవా? ఆ కట్టడానికి లేదు సార్. అవన్నీ గవర్నమెంట్ భూములు. ఎవరన్నా ప్రైవేట్ భూములు ఉంటే దళారులు డేర్ చేస్తారు. ప్రభుత్వ భూములు కట్టాలంటే రూపాయికి ఇచ్చేస్తాం, పావలాకి ఇచ్చేస్తాం అనే వాళ్ళు ఉంటారు. పావలాకి రూపాయలకి ఎవరికి ఇస్తారు? ఫార్చ్యూన్ కంపెనీలకి ఇస్తారు, మనలాంటి వాళ్ళకి ఎవరు? మరి ఎప్పటికి డెవలప్ అవుతుంది? 5 సంవత్సరాలైన 10 సంవత్సరాలని 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అట. మా వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు చెప్తుంటారు, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషను. ఔరా రైల్వే స్టేషనే లేదమ్మా, అతిపెద్ద రైల్వే స్టేషను. దానికే అంత లేదు. ఎంత పాపులేషన్ ఉంటే 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారు? 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. అరే ఏముంది ఇక్కడ? ఒక కంపెనీలు ఉన్నాయా? ముందు 33,000 ఎకరాలు డెవలప్ చేయండి సార్. టెండర్లు వేయడానికి రానటువంటి దళారులు రైతుల్ని మోసం చేయడానికి ముందుకు వచ్చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు మీరు వేయండి. ప్రజల్ని నమ్మించడానికి మీరు మీ పెద్ద కంపెనీలు వాళ్ళు ఉన్నారు కదా, మీరు వేయండి టెండర్లు. అంటే మీరు లాస్ అయిపోతారు. మరి ఐపీలు పెట్టేవాళ్ళు మీరే లాస్ అయిపోతారంటే పాపం కదా రైతులు. ఒకవేళ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్లో కడతారు ఎత్తైన భవనాలు. ఎలా? కింద బేస్ మట్టం చాలా కొండ చర్యలు బలంగా ఉంటుంది, పైన 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలా. లోతు ఎంత తీయాలండి? ఎంత తీయాలి? పునాది ఎంత లోతు తీయాలా? లోతు తీసే కొద్దీ నీటి ఊట పడిపోతుందట. కృష్ణమ్మ పొంగిపోతుంది. భయపడిపోతే మళ్ళీ ఎవరికైనా చెప్తే వచ్చే కంపెనీలు రారని లేదులే ఇంకొక ప్లేస్ చూసుకుంటామంటూ వెళ్ళిపోతున్నారు. అంటే 3 పంటలు పండే సస్యశ్యామల భూమిని
కార్పొరేట్ సంస్థలకి తాకట్టు పెట్టేస్తున్న రాజకీయ నాయకులు మోసాలు చేయడానికి ఒక్క రైతులే కనపడ్డారండి? ఓటర్లు రైతులు మీకంతా తేలిగ్గా ఉన్నారండి? వేయండి టెండర్లో. మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తానన్నారు చూడండి గవర్నమెంట్ హాస్పిటల్స్ని, వాటిని చేయండి చూద్దాం. అవి కంప్లీట్ అయిపోయాక 40,000 ఎకరాలు అడగండి. ముందు ఉట్టికెక్కండి, తర్వాత ఆకాశానికి ఎక్కుదురు. కానీ అదే రకంగా కౌలు, ఈ 33,000 ఎకరాల రైతులకి పండినా పండించకపోయినా కౌలు ఇచ్చేసేయాలి. అది ఎంత భారం పడుతుంది ప్రభుత్వానికో తెలుసా మీకు? అంటే ఒక్కొక్కసారి వర్షం వచ్చి అతనికి రైతుకు లాభం ఉండదు, నష్టం ఉండదు పాపం. అయినా సరే 33,000 ఎకరాలకి ఎంత కౌలు ఇవ్వాలండి? ఇంకా 40,000 ఎకరాలకి ఎంత ఇవ్వాలి? ఇది కాకుండా అటవీ భూములని గవర్నమెంట్ భూములని ఇంకెన్ని ఆక్యుపై చేసినారు. సో ఖచ్చితంగా రైతులు అంత తేలిగ్గా లేరండి. దయచేసి మీరు ఆలోచించండి. మీరు మోసపోతే ఆదుకునే వాళ్ళే లేరు. మీరు చనిపోతే మాత్రం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాత్రం ₹1,00,000 ఇచ్చేస్తారు, ₹1,00,000 ఇచ్చేస్తారు. కానీ మీరు బ్రతికుండి బాగుపడి మీ చేతుల్లో ఉండే వెన్నుముక లాంటి అన్నదాత సుఖీభవ అనే మాటకి అర్థం లేకుండా అన్నదాత ఎప్పుడు చనిపోతావు, అన్నదాత ఎప్పుడు మోసపోతావు, అన్నదాత నువ్వే మాకు దొరికినటువంటి బలి పశువు అంటున్నటువంటి రాజకీయ నాయకులకి చెంపపెట్టు లాంటి దెబ్బ. 33,000 ఎకరాలు డెవలప్ చేసి మళ్ళీ రండి, కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తి చేసి మళ్ళీ అడగండి. 3 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ మీరు గెలిచాక మా ముందుకు రండి, ఇదే మా సమాధానం అంటూ మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చింది.